ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తేదీ జనవరి 9, 2024. వారం మంగళవారం. తిథి త్రయోదశి రాత్రి 10:24 వరకు. నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 9:11 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 4:41 నుండి 6:11 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:53 నుండి 9:37 వరకు మరియు రాత్రి 10:58 నుండి 11:49 వరకు. శుభ సమయం ఉదయం 7:30 నుండి 8:20 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. అనుకోని అతిథులను కలిసి ఆనందంగా గడుపుతారు. మేషరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. వృషభ రాశి. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. ధన వస్తు లాభాలు పొందుతారు. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. వృషభ రాశివారు నాగసింధూరాన్ని ధరించడం, శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మిథున రాశి. పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు. దూర ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. సోదరుల నుండి శుభవార్తలు వింటారు. మిథున రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. బంధువులతో ఏర్పడిన మాట పట్టింపులు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం, వాహనాల విషయాల్లో జాగ్రత్త అవసరం. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కర్కాటక రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. సింహరాశి. రుణాలు తీరుతాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. సింహరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కన్యా రాశి. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతానానికి కొత్త ఉద్యోగ అవకాశాలు పొందే సూచన. బంధువుల నుండి శుభవార్తలు వింటారు. కన్యా రాశివారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. తులారాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. అనుకోని అవకాశాలు ఆశ్చర్యపరుస్తాయి. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు. సన్నిహితుల నుండి ధనలాభ సూచన. తులారాశి వారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం, ఆంజనేయ స్తుతిని పఠించడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. సంతానం నుండి ధనలాభ సూచన. వృశ్చిక రాశివారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. రుణాలు కొంతవరకు తీరుస్తారు. పూర్వ మిత్రులను కలుసుకొని కష్టసుఖాలు పంచుకుంటారు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. స్వల్ప ధనలాభ సూచన. ధనుస్సు రాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మకర రాశి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. నూతన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. వస్తు లాభ సూచన. మకర రాశివారు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం, యంత్రోద్ధరక హనుమస్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కుంభరాశి. భాగస్వామి వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కుంభరాశివారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం, హనుమాన్ చాలీసాను పఠించడం శ్రేయస్కరం. మీన రాశి.
కుటుంబ సభ్యులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. మీనరాశి వారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి V2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ V2 న్యూస్ యాప్.